హలో అండి, వెల్కమ్ మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం కొన్ని తెలుగు వ్యాకరణాంశాలు నేర్చుకుందాం టెట్కి సంబంధించి. ఫస్ట్ సామాన్య వాక్యము. అసమాపక్రియలు లేకుండా ఒక సమాపక్రియతో ముగిసే వాక్యాన్ని సామాన్య వాక్యం అంటారు. అయితే సమాపక్రియ అంటే ఏంటో ముందు మనం తెలుసుకుందాం. క్రియ ఉన్న వాక్యాలను సమాపక్రియలు అంటారు. క్రియ అనగా ఒక పని జరిగింది అని తెలియచేసేవి. అసమాపక్రియ అంటే వాక్యం పూర్తి కాకుండా ఉన్న వాక్యాలను అసమాపక్రియలు తెలియచేస్తాయి. అయితే ఇప్పుడు మనం సామాన్య వాక్యం గురించి ఫస్ట్ తెలుసుకుంటాం కదా. సామాన్య వాక్యం ఉదాహరణ ఒకటి, సురేష్ గుడికి వెళ్ళాడు. అలాగే మేరీ పుస్తకం తీసింది, చందు కలం పట్టుకున్నాడు. ఇందులో సురేష్ ఏం చేసి గుడికి వెళ్ళాడు అన్నది క్రియ, అంటే పని జరిగింది, అంటే ఇదే క్రియ సమాపక్రియ. ఈ విధంగా సమాపక్రియ ఉన్న వాక్యాలను సామాన్య వాక్యాలు అంటారు. నెక్స్ట్ సెకండ్ సంశ్లిష్ట వాక్యము. ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి చివరకు ఒక సమాపక్రియతో ముగిసిన వాక్యాన్ని సంశ్లిష్ట వాక్యము అంటారు. అంటే మనం ఫస్ట్ తెలుసుకున్నాం కదా, అసమాపక్రియ అంటే ఏంటి అంటే వాక్యం పూర్తి కాకుండా వాక్యాలను అసమాపక్రియలు అంటారు. అంటే చూడండి, ఎగ్జాంపుల్, పద్మ నిద్ర లేచింది, పద్మ స్నానం చేసింది, పద్మ బడికి వెళ్ళింది. ఈ పైన 3 వాక్యాలు కూడా ఏంటి సామాన్య వాక్యాలు. అంటే పద్మ నిద్ర లేచింది అంటే పద్మ ఏదో పని చేసింది అని తెలియజేస్తుంది, అంటే ఇది సమాపక్రియ. దీన్ని అసమాపక్రియగా చేసి ఒకటి కంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి చివరికి ఒక సమాపక్రియ ఉండే వాక్యాలను సంశిష్ట వాక్యాలు అంటారు. అందువల్ల చూడండి, పద్మ నిద్ర లేచి స్నానం చేసి బడికి వెళ్ళింది, ఇది సంశిష్ట వాక్యం. అంటే ఇందులో అసమాపక్రియ రేటి నిద్ర లేచి స్నానం చేసి, అంటే వాక్యం పూర్తి కాలేదు. లాస్ట్ వన్ బడికి వెళ్ళింది అంటే అది సమాపక్రియ. అంటే సంశిష్ట వాక్యం అంటే ఏంటి, ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి, అంటే ఇక్కడ చూడండి, పద్మ నిద్ర లేచి అసమాపక్రియ, స్నానం చేసి అసమాపక్రియ, లాస్ట్ వన్ బడికి వెళ్ళింది అంటే అది సమాపక్రియ. అంటే సంశిష్ట వాక్యం అంటే ఏంటి అంటే ఒకటి కానీ అంతకంటే ఎక్కువ అసమాపక్రియలు ఉండి చివరికి సమాపక్రియతో ముగిసేదే సంశిష్ట వాక్యము. అలాంటిదే చూడండి, రమేష్ సైకిల్ తొక్కుతున్నాడు, రమేష్ బడికి వెళ్తున్నాడు. ఈ రెండు కూడా సామాన్య వాక్యాలు. దీన్ని సంశిష్ట వాక్యంగా చెప్పాలి అంటే రమేష్ సైకిల్ తొక్కుతూ బడికి వెళ్తున్నాడు. ఇందులో అసమాపక్రియ ఏది అంటే సైకిల్ తొక్కుతూ అన్నది అసమాపక్రియ, బడికి వెళ్తున్నాడు అన్నది సమాపక్రియ. అంటే సంశిష్ట వాక్యం అంటే ఏంటి, ఒకటి లేదా రెండు కానీ అసమాపక్రియ ఉండి ఒక సమాపక్రియ ఉండే వాక్యాన్ని సంశిష్ట వాక్యం అంటాము. నెక్స్ట్ థర్డ్ వన్, సంయుక్త వాక్యము. సమప్రాధాన్యం గల రెండు కానీ అంతకంటే ఎక్కువ వాక్యాలు కలిస్తే సంయుక్త వాక్యం ఏర్పడుతుంది. అంటే ఇందులో కూడా అన్ని ప్రధాన వాక్యాలే ఉంటాయి కాబట్టి కానీ లేదా మరియు వంటి పదాలు వాక్యాలను కలుపుతాయి. అంటే చూడండి, ఉదాహరణ, మధు బడికి వెళ్ళాడు, రహీం బడికి వెళ్ళాడు, జాన్ బడికి వెళ్ళాడు. అంటే ముగ్గురు కూడా ఒకే పని చేశారు, కాకపోతే అందులో పేర్లు వేరువేరుగా చేశారు కాబట్టి దీన్ని సంయుక్త వాక్యం ఎలా చెప్తామంటే మధు, రహీం, జాన్ బడికి వెళ్ళారు. అలాగే చూడండి, శారద సంగీతం నేర్చుకుంది, శారద నాట్యం నేర్చుకుంది. అంటే రెండు పనులు కూడా ఒకే వ్యక్తి చేసింది కాబట్టి ఆ వ్యక్తి పేరు ఒకసారి మనం చెప్పాలన్నమాట. శారద సంగీతం నాట్యం నేర్చుకుంది. అలాగే వర్షాలు వచ్చాయి, చెరువులు నిండలేదు, వర్షాలు వచ్చాయి కానీ చెరువులు నిండలేదు. అంటే వాక్యంలో అన్ని ప్రధాన వాక్యాలు ఉంటాయి కానీ మరియు వంటి పదాలు వాక్యాలను కలపాలన్నమాట. ఇటువంటి వాక్యాలను సంయుక్త వాక్యాలు అంటారు.